హలో ఎవ్రీవన్. టీఎస్ ఎంసెట్ బైపీసీకి సంబంధించి ఒక బ్యాడ్ న్యూస్ అండి. మెయిన్గా ఫార్మసీ, ఫార్మడీ, బయోటెక్నాలజీ కౌన్సిలింగ్ అనేది డిలే కాబోతుంది. ఎందుకు ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. కౌన్సిలింగ్కి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు నాతో పర్సనల్గా కాంటాక్ట్లో ఉండొచ్చు. సో ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఫార్మసీ, ఫార్మడీ, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అనేది చాలా డిలే కాబోతుంది. సో ఇక్కడ ఈరోజు వచ్చిన అప్డేట్ కనుక చూస్తే ఆల్మోస్ట్ మనకి ఎంపీసీకి సంబంధించి ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అంటే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కంప్లీట్ కాబోతుంది. సో ఈ కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేలోపే ఫార్మసీ, ఎంపీసీకి సంబంధించి ఫార్మసీ, ఫార్మడీ కౌన్సిలింగ్ స్టార్ట్ కావాలి, లేదా నోటిఫికేషన్ రిలీజ్ కావాలి. నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి మనకి ఎంపీసీకి సంబంధించి ఫార్మసీ, ఫార్మడీ కౌన్సిలింగ్ కంప్లీట్ కావాలి అని అంటే సెప్టెంబర్ సెకండ్ వీక్ కానీ సెప్టెంబర్ లాస్ట్ వీక్ కానీ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోతుంది. అలాగే సెప్టెంబర్ లాస్ట్ వీక్ వరకు బైపీసీకి సంబంధించి ఫార్మసీ, ఫార్మడీ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయాలి. కానీ ఇప్పటి వరకు ఎంపీసీకి సంబంధించి ఫార్మసీ, ఫార్మడీ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు. ఎందుకు ఏంటి అని అంటే ఫార్మసీ కౌన్సిలింగ్ స్టార్ట్ కావాలి అని అంటే ప్రతి సంవత్సరం సీట్స్ ఎన్ని ఉన్నాయి కోర్సులో, ఆ సీట్స్కి సంబంధించి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ తీసుకున్న తర్వాత కాలేజెస్కి సంబంధించి అఫిలియేషన్ ప్రక్రియ ఉంటుంది. అంటే కాలేజెస్కి ఆ పర్టికులర్ యూనివర్సిటీస్ అనేది అఫిలియేట్ ఇవ్వాలి, పర్మిషన్స్ ఇవ్వాలి. కాలేజీకి సంబంధించి సీట్స్ ఎన్ని ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ల్యాబ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, వీటన్నిటిని బేస్ చేసుకొని ఫ్యాకల్టీస్ ఎలా ఉన్నారు, సరిపడా ఫ్యాకల్టీస్ ఉన్నారా లేదా అన్నది వీటన్నిటిని బేస్ చేసుకొని స్టేట్లో ఉన్న కాలేజెస్కి అఫిలియేషన్ ఇస్తారు. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్కి సంబంధించి షెడ్యూల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పటివరకు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంటే పర్మిషన్ రాలేదు. సో ఇవి కంప్లీట్ కావడానికి మనకి ఇంకా టైం పట్టే అవకాశం అయితే ఉంది. కౌన్సిలింగ్ ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే ఇంకా వన్ మంత్ లేదా 1.5 మంత్ డిలే అయ్యే అవకాశం అయితే ఉంది. ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే 1.5 మంత్ మీకు అక్టోబర్లో కానీ అక్టోబర్ ఎండింగ్లో కానీ స్టార్ట్ కావడానికి అవకాశం ఉంది. ఈలోపు ఏమైనా ఫాస్ట్ అఫిలియేషన్ కానీ డీటెయిల్స్ కానీ కంప్లీట్ చేస్తే మీకు అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది. అప్పటివరకు ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టండి. అలాగే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ ఉంటుంది, అందులో జాయిన్ కాండి. ఇంపార్టెంట్ చిన్న అప్డేట్స్ కానీ పీడిఎఫ్స్ కానీ ఏమైనా ఉంటే అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది.